సెలవులలో మా బిడ్డని ఇంటికి తీసుకొచ్చుకున్నాం. సెలవులు అయిపోయాక నిన్న పొద్దున 11:30కు తీసుకెళ్ళి హాస్టల్లో జాయిన్ చేసినాక సాయంత్రం సుతా ఫోన్ చేసింది, డాడీ నేను మంచిగానే ఉన్నాను. మళ్ళీ ఇవాళ పొద్దున ఫోన్ చేసి డాడీ నాకు భయం అవుతుంది, నేనుండా అత్త అని అన్నది. అన్నాక నేను బయలుదేరి వస్తానరా, మరి వచ్చేదాకా ఉండు, మేడానికి చెప్పు, నేను వచ్చేదాకా నీతోటి ఉండు అని అన్నాక మేము బయటలాగే ఉరేసుకున్నది చిన్నతోటి. మాకు తగిన న్యాయం జరగాలి మా బిడ్డకు నాకు. ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి. మేడాల మీద స్కూలు పైన విచారణ జరిపించాలి. మేడాల మీద అమ్మాయి శ్రీ వర్షిత 10th క్లాస్ చదువుకుంటున్న అమ్మాయి సిక్ అయ్యి కిడ్నీ ప్రాబ్లం ఉంది. అమ్మాయికి కిడ్నీ స్టోన్ ఉంది. అమ్మాయి ఇంటికి వెళ్ళింది 14th రోజు. మళ్ళీ ఎగ్జామ్స్ అని నిన్న సాయంత్రం వచ్చింది 6:30 ఆ టైం మూమెంట్లో. ఉండబుద్ధి అయితే లేదు. చదివే పిల్ల, ఆమె స్కూల్ పీపుల్ లీడర్. ఇంతకుముందు 9th క్లాస్లో డిఎస్పిఎల్ ఉంది. చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే అమ్మాయి, చదివే పిల్లలని. నాకు చదువు అంటే భయం లేదు మేడం, కానీ ఉండబుద్ధి అయితే లేదు అన్నట్టే చెప్పింది నిన్న నైట్ కూడా. మళ్ళీ ఈరోజు మార్నింగ్ కూడా అదే చెప్తుంటే నైట్ కేర్టేకర్ చేసిన మేడం, సరే మీ మమ్మీ డాడీకి రప్పించుకో ఫస్ట్, మాట్లాడితే కుదురుతా పడుతుందని ఇస్తే వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తాం బిడ్డ బయలుదేరి అని వాళ్ళు కూడా బయలుదేరి వస్తున్న క్రమంలోనే ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయినాక అసెంబ్లీ జరిగిపోయిన తర్వాత క్లాస్కి కూడా వెళ్ళింది అమ్మాయి. క్లాస్కి వెళ్ళిన తర్వాత ఎఫ్ఆర్ఎస్ తీసుకునే టైంలో అమ్మాయి మిస్సింగ్ ఉంటే మళ్ళీ ఎఫ్ఆర్ఎస్ కోసం ఆ అమ్మాయిని డామ్స్ వాష్రూమ్ అట్లా వెళ్తారు కదా, అమ్మాయి డౌన్స్కి వెళ్ళిందా చూసి తీసుకుందా తొందరగా. మళ్ళీ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. SA1 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఎఫ్ఆర్ఎస్ కూడా కంపల్సరీ అని అమ్మాయిని చెక్ చేస్తే అమ్మాయి డార్మెటరీలో